సో మొన్న కొన్ని డ్రగ్స్ మనం చెప్పుకోవడం జరిగింది, వాటి కంటిన్యూషన్. సో బెరైటా గ్రూప్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. బెరైటా కార్బ్, బెరైటా మూరు, బెరైటా సల్ఫ్, బెరైటా అయోడ్. బెరైటా కార్బ్ ఐ థింక్ అయిపోయింది నాకు గుర్తున్నంత వరకు. బెరైటా అయోడ్ అయితే ఎలా ఉంటుంది, ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి? ఎందుకంటే ఆ డల్ కాంప్రహెన్షను, ఏదైనా నేర్చుకునేటప్పుడు స్పీడ్ లేకపోవటం, స్లోగా ఉండటం, తర్వాత మిగతా తెలిసిన వాళ్ళందరికీ తెలిసేంత స్పీడ్గా వాళ్ళకి తెలియకపోవటం, ఈ బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా బెరైటా అన్నిట్లోనూ ఉంటుంది. మనకి ఐక్యూస్ అంటారు, ఈ ఐక్యూ చాలా తక్కువగా ఉంటుంది ఈ బెరైటా గ్రూప్లో. జాగ్రత్తగా మనం స్టడీ చేసుకుంటే మిగతా పిల్లలంతా ఫాస్ట్గా ఈ బెరైటా పిల్లలు ఉండరు, కొంచెం మడ్డుగా ఉంటూ ఉంటారు. వాళ్ళకి కొంచెం సబ్జెక్ట్ అది ఏదైనా రాయాలంటే ఓ 2 నెలలు పడుతుంది వాడికి. స్లీపింగ్ లైన్, స్ట్రైట్ లైన్ అన్నారనుకోండి, అవో నెల పడుతుంది అవి అర్థం అవడానికి. ఇలా ఏదైనా కొత్త విషయం అర్థం కావడం అనేటువంటిది చాలా టైం పడుతుంది, తొందరగా దాన్ని మనస్సు గ్రహించలేదు. బెరైటాలో ఉన్న ప్రాబ్లం ఇది. బెరైటా గ్రూప్ అంతా ఉంటుంది, అంటే మిగతా రెమెడీస్ లో కూడా ఉంటుంది, కానీ మ్యాక్సిమం మనకి ఎక్కువగా కనిపించేది బెరైటాలో ఉంటుంది ఈ కాన్సెప్ట్. సో బెరైటా కార్బ్ పిల్లలు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్యూట్ లోను పనిచేస్తుంది, క్రానిక్ గా కూడా పనిచేస్తుంది. చాలా చిల్లీగా ఉంటారు, చలి చలిగా ఉంటారు, దుప్పటి కప్పుకుంటూ ఉంటారు ఎక్కువ బెరైటా కార్బ్ వాళ్ళు. ఏదైనా ఊళ్ళోకి అలా వెళ్తోంది అనుకోండి, ఊళ్ళోకి వైరల్ ఫీవర్స్ వచ్చాయి అంటే వీడికి ఫస్ట్ వచ్చేస్తుంది బెరైటా కార్బ్. సో వీళ్ళ తాలూకు రెసిస్టెన్స్ శక్తి పూర్గా ఉంటుంది, అందుకని మానసికంగా కొంచెం స్లగ్గిష్గా ఉంటారు. ఫిజికల్గా ఏదైనా జబ్బు తీసుకోవడానికి మాత్రం చాలా యాక్టివ్గా ఉంటారు, తొందరగా వచ్చేస్తుంటుంది. రెండోది ఏంటంటే, మూడోది చిల్లీ పేషెంట్స్. వాతావరణం కొంచెం చలిగా ఉన్నా వీళ్ళు తట్టుకోలేరు, గొంతు నొప్పి వస్తూ ఉంటుంది. ఎడినాయిడ్స్ ఉన్న టాన్సిల్స్ ఉన్న పిల్లలు, ఎడినాయిడ్స్ ఉన్న పిల్లల్లో కూడా వీళ్ళు చాలా తొందరగా జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఈ సిమ్టమ్స్ చాలా స్పీడ్‌గా తొందరగా వస్తాయి బెరైటా గ్రూప్‌లో. ఫీవర్ కూడా ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఫీవర్ లేకుండా కూడా ఈ సిమ్టమ్స్ ఉండొచ్చు. సో బెరైటా కాన్స్టిట్యూషన్ పట్టుకోవటం మనకి మోర్ ఇంపార్టెంట్. కాన్స్టిట్యూషన్ గనక సెట్ అయింది అంటే ఈవెన్ అక్యూట్ కండిషన్స్‌లో కూడా మీకు బెరైటా ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది ఎంతో కొంత. రెండోది బెరైటా గ్రూప్‌లో బెరైటా అయోడ్. వీళ్ళు చూడడానికి అంతా బెరైటా కార్బ్ లాగే ఉంటారు, కానీ అయోడియం ఉండడం చేత వీళ్ళు పిల్లలు బాగా చిక్కిపోయి ఉంటారు. బెరైటా కార్బ్‌లో గ్రోత్ స్టంటెడ్ అయిపోతుంది. అంటే ఓ 9, 10 ఏళ్ల పిల్లలు గనక మీరు చూసినట్టయితే వాళ్ళు ఓ 2, 3 సంవత్సరాలు వెనక్కుంటారు. అంటే 6, 7 సంవత్సరాల పిల్లల్లాగా, 5, 6 సంవత్సరాల పిల్లల్లాగా ఉంటారు. జాగ్రత్తగా చూసుకొని గమనించుకుంటూ ఉండాలి మీరు. గ్రోత్ స్టంటెడ్ అయిపోతుంది. మీరు యాజ్ ద మైండ్ సో ఈజ్ ది బాడీ అన్నట్టు, మైండ్‌లో ఏ విధమైనటువంటి స్లగ్గిష్‌నెస్ ఉంటుందో బాడీలో కూడా ఆ గ్రోత్ విషయంలో ఆ స్లగ్గిష్‌నెస్ ఉంటుంది. మనకి ప్లాంట్స్‌లో చెప్తారు యాక్సియల్ గ్రోత్, లాటరల్ గ్రోత్ అని చెప్తుంటారు. ఏదైనా గ్రోత్ వచ్చినా
వీళ్ళలో లాటరల్ గ్రోత్ ఉంటుంది. అంటే కొంచెం లావు అవ్వటం మనుషులు అలా ఉంటుంది తప్ప, హెడ్ యాక్సియల్ అంటే హెడ్, యాక్సియల్ లైన్. ఆ రకమైనటువంటి గ్రోత్ మాత్రం డెఫినిట్‌గా స్టంట్ అయిపోతుంది బెరెటా గ్రూప్‌లో. బెరెటా అయోడ్‌లో గ్రోత్ స్టంటెడ్ అవుతుంది ఫైనల్‌న. వాళ్ళు కొంచెం లావుగా ఉంటారు. కార్బ్ వాళ్ళు. బెరెటా కార్బ్ వాళ్ళు కొంచెం లిటిల్ బిట్. వాళ్ళు హైట్ ఎదగకపోయినా కొంచెం లిటిల్ బిట్. ఫిజియోగ్నామీ అంటారు కదా! అలాగా కొంచెం లిటిల్ బిట్ లావుగా ఉంటారు. నాకు కాల్కేరియా కార్బ్‌లా కాదు. కొంచెం లావుగా ఉంటారు. కానీ అయోడ్ ఉండడం చేత బెరైటా అయోడ్ పిల్లలు సన్నగా ఇనుప పుల్లల్లా ఉంటారు. పోనీ అలా అని వీళ్ళేమన్నా ఆకలి లేదా అంటే వీళ్ళు విపరీతంగా తింటారు తిండి. సో, మదర్ మీకదే చెప్తారు. "ఏవండి బాబు నాకర్థం కావట్లేదు తిన్న తిండంతా ఎక్కడ పోతుందో, అసలు నాకు అప్పుడప్పుడు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. తినడం కూడా బానే తింటాడండి. మరేంటో కానీ ఎప్పుడు ఇలా సన్నగా ఉంటాడంట." చూసుకోండి వాళ్ళు ఉత్తి అయోడినైనా కావచ్చు, బెరైటా అయోడ్ వాళ్ళైనా కావచ్చు. ఆ ఇమాసియేషన్ అనేది వెనకాల రన్ అవుతూ ఉంటుంది. ఆహారం బానే తింటారు. ఎపిటైట్ ఈస్ గుడ్ బట్ స్టిల్ ఇమాసియేటెడ్. రావర్నస్ ఎపిటైట్ బట్ స్టిల్ ఇమాసియేషన్. అండ్ బెరైటా కార్బ్ వాడికి, వీడికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, వాడేమో చిల్లీ పేషెంట్. వీడు వార్మ్ పేషెంట్. వీడికి చల్లదనం కావాలి. బెరైటా అయ్యోడు వాడికి. అందుకని వీడు రాత్రిపూట దుప్పటి కప్పుకోడు. వాళ్ళలాగా వీడికి అస్తమాను జలుబులు, జ్వరాలు రావడం కూడా తక్కువుంటుంది. ఎక్కువ బెరైటా అయోడ్ ఎక్కువ క్రానిక్ టాన్సిలైటిస్‌లో ఇండికేట్ అవుతుంది. అక్యూట్‌గా దాన్ని స్పియర్ తక్కువ. క్రానిక్ కండిషన్స్‌లో అయోడ్ ఎక్కువ పడుతుంది. అక్యూట్, క్రానిక్ రెండిట్లోనూ కార్బ్ పడుతుంది. వీడికేమో చల్లదనం పడదు. వీడికేమో చల్లదనం కావాలి. ఆ మొడాలిటీ అయోడియంలో ఉండే ఆ కోల్డ్ మొడాలిటీ ఎంత దూరం వెళ్తుందంటే, క్రానిక్ అయోడియం పిల్లలు మీరు చూసినట్టయితే సన్నగా ఈ మార్బుల్‌ని చూడండి. గచ్చు, టైల్స్, మార్బుల్స్ ఉంటాయి ఇప్పుడు ప్రెజెంట్. ఆ గచ్చుల మీద బట్టలు తీసేసి పడుకొని దొర్లుతూ ఉంటారు. ఇలాగ. మనం ఏదో సరదాగా అనుకుంటూ ఉంటాం. ఆడుకుంటున్నారు అనుకుంటూ ఉంటాం. కానీ అందులోనే చాలా మొడాలిటీ ఉంది. చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. అయోడియం పిల్లలు అయోడియం ఎక్కడున్నా మీకు ఆ మొడాలిటీ అంతో ఇంతో ఉంటుంది. సివియర్ డిజైర్ ఫర్ కోల్డ్ వెదర్. మామూలు డిజైర్ కాదు. అందుకని అయోడియం పిల్లల్ని మీరు పట్టుకోవాలనుకుంటే, మీరు ఆ గచ్చుల మీద దొర్లుతూ ఉన్నట్టయితే డెఫినిట్‌గా గుర్తుంచుకోండి వాళ్ళు అయోడియం కిందకొస్తారు. ఈ మొడాలిటీ ఎంత స్ట్రాంగ్ అంటే మాస్టర్ గారు చెప్పారు ఈకే గారు. మిగతా సింప్టమ్స్ సరిపోలినా, సరిపోకపోయినా ఈ ఒక్క లక్షణం గనక మీరు ఖచ్చితంగా పట్టుకోగలిగినట్టయితే, ఎటువంటి కేసులనైనా అయోడియం క్యూర్ చేయగలదు అని చెప్పారు మాస్టర్ గారు. అంత అంత గన్ షాట్‌గా ఇచ్చారు. మొడాలిటీ తాలూకు ఇది. మామూలుగా అలా చెప్పరు. కానీ అయోడియంలో గనక మీరు జాగ్రత్తగా ఈ ఒక్క మొడాలిటీ పట్టుకోగలిగితే, ఏది ఇందాక చెప్పాను కదా! గచ్చుల మీద పడి, ఆ చల్లటి గచ్చుల మీద పడి మార్బులు, మొజాయికు, టైల్సు గచ్చు చల్లగా ఉండే కొద్దీ వీడికి ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. ఎక్సైట్‌మెంట్. బట్టలు కూడా తీసేసి దాని మీద పడుకుంటారనమాట. అంత ఇష్టం వాళ్ళకి. చాలా కేసుల్లో ట్యూబర్క్యులినము, అయోడియము కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు పాపం. ఏవండీ ఎక్కడ ఇవ్వాలి బాండి ట్యూబర్క్యులినము, ఎక్కడ అయోడియం ఇవ్వాలి తెలియటం లేదండి అని.
ఎందుకంటే ట్యూబర్క్యులినంలో కూడా రెస్ట్‌లెస్‌నెస్, ఫిడ్జిటీ దేనికి ఉండకపోవటం, అటు ఇటు తిరగటం, పూర్ కాన్సంట్రేషన్ అవన్నీ ఉంటాయి. పైగా ఈ గ్లాండ్స్‌లో అది కింగు ట్యూబర్క్యులిన్ అసలు. కానీ ట్యూబర్క్యులినం వాడికి చల్లదనం పడదు. వాడు ఒకరోజు గచ్చు మీద గనక పడుకుంటే మరుసటి రోజు పొద్దున వాడికి జ్వరం వచ్చేస్తుంది ట్యూబర్క్యులిన్ వాడికి. కానీ అయోడియంలో చిత్రంగా చెప్పినాడు కదా! వాడికి గచ్చులో చల్లదనం పెరిగే కొద్దీ ఎక్సైట్‌మెంట్ పెరుగుతుంది వాడికి. ఇంకా ఇంకా యాక్టివ్ అయిపోతూ ఉంటాడు వాడు అయోడియం వాడు. అందుకని ఇద్దరిలోనూ కూడా ఈ ఒక్క మోడాలిటీ తప్ప మిగతా పిక్చర్ చూడ్డానికంతా సేమ్‌గా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అయోడియంలో మీకు తెలియని మ్యాజిక్ ఏంటంటే చాలామంది అయోడియం సరిగ్గా వేయలేరు క్రానిక్ కండిషన్స్‌లో. అయోడియంలో మొడాలిటీస్‌తో పాటు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒక రకమైనటువంటి రెస్ట్‌లెస్‌నెస్‌తో కూడిన యాంగ్జైటీ ఉంటుంది వీళ్ళకి. ఎందుకు యాంగ్జైటీ ఉంటుందో వీళ్ళకి తెలీదు. ఎప్పుడు ఏదో తెలియని ఒక ఆఫుల్ యాంగ్జైటీ అంటారు కెంట్ దాన్ని. దాంతో ఆ యాంగ్జైటీతో తిరుగుతూ ఉంటాడు అయోడియం పిల్లలు. పిల్లలే కాదు పెద్దవాళ్ళు గూడా. అందుకని మనం ఈ రాత్రులు నిద్ర పట్టక తిరిగేవాళ్ళు, లేదా ఎక్కువ వాకింగ్ చేస్తూ ఉంటామని అంటుంటారు. వాళ్ళు జాగ్రత్తగా చూడాలి. ఏ కారణం చేత చేస్తున్నారు? వాకింగ్ చేస్తున్నారు అనగానే, అది పెద్ద ఇంపార్టెంట్ సింప్టమ్ కాదని అనకూడదు. ఏ కారణం చేత వాకింగ్ చేస్తున్నారు? తీవ్రమైనటువంటి ఆలోచనలుంటాయి అయోడియంలో. అందుకని ఒక కాస్తో కూస్తో వాక్ చేస్తే తగ్గుతుందని వాడి ఉద్దేశం. కానీ వాడికి ఏం తగ్గదు. ఇంకా ఇన్‌ఫాక్ట్ ఎక్కువవుతుంది. వాకింగ్ చేసే కొద్దీ ఇంకా యాంక్సైటీ పెరుగుతూ ఉంటుంది. ఇంకా థాట్స్ పెరుగుతుంటాయి. అయోడియం వాడు కాఫియా వాడు. కాఫియా క్రోడా. థియా అఫిషినాలిస్ టీ. అయోడియము, కాఫియా, థియా ఇవన్నీ కేసుల్లో కూడా ఇంకా మిగతా వాళ్ళ బ్యాచ్ కొంతమంది గ్రూప్ ఉన్నారు. తీవ్రమైనటువంటి యాంగ్జైటీ ఉంటుంది. థాట్స్ విపరీతమైన థాట్స్ వస్తుంటాయి. కాఫియాలో ఎపికాకు, చైనా అన్నీ కూడా రూబియేసియే ఫ్యామిలీ. సిక్స్త్ సూపర్ క్లాస్. సో, వాళ్ళల్లో కూడా తీవ్రమైనటువంటి థాట్స్ పెరుగుతాయి. అందుకే చైనాలో మీరు చూస్తే మెడికాలో మీకు ఆశ్చర్యంగా దే హావ్ వెరీ గుడ్ థాట్స్. బిల్డింగ్ ఎయిర్ క్యాజిల్స్ అంటాడు కెంట్ మెడికాలో. చిన్నప్పుడు చదువుకునేటప్పుడు అదేంటో అర్థమయ్యేది కాదు. బిల్డింగ్ ఎయిర్ క్యాజిల్స్ ఏమిట్రా బాబు ఈ చైనాలో అని. వన్స్ ఈ సెన్సేషన్ మెడికా మనకి అవగాహన అయిన తర్వాత సార్ దానికి చాలా బాగా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. సో, చైనాలో ఉండేటువంటి ఆ సింప్టమ్స్ అన్నీ కూడా చైనా కోప్డ్ అప్ స్టేట్‌లో ఉంటాయి. ఫెయిల్యూర్ స్టేట్‌లో చైనా వాడు చాలా డ్రెయిన్డ్‌గా ఉంటాడు. నీరసంగా మీ అందరికి తెలిసిందే అది. కానీ చైనా కోప్డ్ అప్ స్టేట్ అంటే ఆ స్టేట్ కనబడక పూర్వం చైనా వాళ్ళు చాలా యాక్టివ్‌గా ఉంటారు. తీవ్రమైనటువంటి థాట్స్ రన్ అవుతూ ఉంటాయి బ్రెయిన్‌లో. తిరుగుతూ ఉంటాయి ఎప్పుడు వాడికి ఆలోచనలు. అలా అయోడియం వాడికి కూడా చాలా థాట్స్ తిరుగుతూ ఉంటాయి. ఆ థాట్స్ నడిస్తే తగ్గుతుందని వాడి ఉద్దేశం. తగ్గవు ఇంకా పెరుగుతూ ఉంటాయి. సో, క్రానిక్ అయోడియం పట్టుకునేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. మనకి రిపర్టరీలో ఇవి దొరకవు. దీన్ని ఎలా చూడాలో తెలీదు. ఒకవేళ చూసినా. ఇలాంటివి మెటీరియా మెడికా మెథడ్‌లోనే మీకు మంచి ఫలితాలనిస్తాయి. ఉంటాయి కొన్ని కేసులు రిపర్టరీలో తగ్గే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని కేసులకు రిపర్టరీలో ఏం చూడాలో మనకు తెలియాలి. తెలియకపోతే ఆ కేస్ పోతుంది. మనకి కొన్ని కేసులు మెటీరియా మెడికాలోనే మనకి మెథడ్‌లో మనకి బాగా ఇండికేట్ అవుతాయి.
సో అలాగా అయోడియం ఉండడం వల్ల ఒక సాల్ట్‌గా బెరైటా అయోడ్ క్రానిక్ టాన్సిలైటిస్‌లో తన పాత్ర పోషిస్తుంది. బెరైటా కార్బ్ బోత్ చిల్లీ అండ్ బోత్ అక్యూట్ అండ్ క్రానిక్ కేసెస్‌లో. కానీ బెరైటా అయోడ్ యూజువల్‌గా ఓన్లీ ఇన్ క్రానిక్ కండిషన్స్ విత్ ఇమాసియేటెడ్ చైల్డ్, టాన్సిల్స్ ఆర్ స్వోలెన్, complaints of pain in throat with ravenous appetite and ameliorated by cold and aggravated by warmth. ఓకే, ఈ టోటాలిటీ కనుక కనిపిస్తున్నట్టయితే ఆ టాన్సిలైటిస్ కేసు ఖచ్చితంగా బెరైటా కార్బ్తో క్యూర్ అయి బెరైటా అయోడ్తో క్యూర్ అయి తగ్గుతుంది, షూర్. ఇక బెరైటా మూర్ వీళ్ళు కూడా చాలా వరకు బెరైటా గ్రూప్ లాగే ఉంటారు. స్లగ్గిష్నెస్ ఉంటుంది, మడ్డుతనం ఉంటుంది, ఏదైనా పని యాక్టివ్గా చేయలేరు, ఎక్కువ చేసిన పనే రిపీటెడ్గా చేస్తారు, కొత్త వాటికి అలవాటు పడలేరు. వీళ్ళు ఎలా పట్టుకోవాలి? వీళ్ళు కూడా క్రానిక్గా ఉంటారు, ఎక్యూట్ తక్కువ. క్రానిక్ టాన్సిలైటిస్, ఫీవర్ ఆస్పెక్ట్ తక్కువ ఉంటుంది. మరి వీళ్ళని ఎలా పట్టుకోవాలండి అంటే, వీళ్ళు కూడా కోల్డ్ పడదు, కోల్డ్ ఎయిర్ ఎగ్రివేషన్, కోల్డ్ వాటర్ ఎగ్రివేషన్, చల్లటివి తాగితే పెరిగిపోతుంది థ్రోట్ పెయిన్. ఇందాక చెప్పుకో, అందుకే బెరైటా అయోడ్ డిఫరెన్షియేషన్ ఫస్టే చెప్పేసాను. ఎందుకంటే బెరైటా కార్బు, బెరైటా మూరు కోల్డ్ ఎగ్రివేషన్. చైల్డ్ మాత్రం చూడడానికి అలాగే ఉంటాడు, కానీ వీడికి కోల్డ్ డ్రింక్స్ తాగాలని ఉంటుంది, అది చిత్రం. తాగితే పడదు, గొంతు నొప్పి ఎక్కువ అవుతుంది, కానీ వీడికి కోల్డ్ డ్రింక్స్ తాగాలని ఉంటుంది బెరైటా మూర్లో. అలాగే పెద్దగా టాన్సిల్స్ పెయిన్ ఉండవు, పెయిన్లెస్నెస్ ఉంటే గనక మీరు బెరైటా మూర్ ఆలోచించండి. క్రానిక్ కండిషన్లో కార్బ్లోను అయోడ్లోను పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది, కార్బ్లో మరీ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ మోడాలిటీ ఏంటంటే, ఈ బెరైటా మూర్ మాట్లాడుతుంటే ఏంటి మీరు గమనిస్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు, ఏంటండి ముక్కుతో మాట్లాడుతున్నాడు అంటారు, ఏమండి గమనించారు ఎక్కువ పిల్లల్లో? ఈ అబ్బాయి ఏంటి ముక్కుతో మాట్లాడుతున్నాడు అనడం ఏం గమనించలేదా ఎప్పుడును ఎవరు? గమనించారు సార్. చూసారా, వాళ్ళు బెరైటా మూర్లోకి వస్తారు, గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే మిగతా రెమెడీస్ కూడా ఉన్నాయి, వాళ్ళంతా ఒక గ్రూప్. బ్రోమియము, బెరైటామోరు, క్యాలీబైక్, వీళ్ళంతా ఒక జట్టు. వీళ్ళల్లో ఏంటంటే ముక్కుతో వస్తుంది మాట మాట్లాడుతున్నప్పుడు. సో బెరైటామోర్ టోటాలిటీ ఏంటి? అదే స్లగ్గిష్ చైల్డ్, చల్లదనం పడదు, కానీ చల్లటివి తాగాలని ఉంటుంది, గొంతు నొప్పి పెద్దగా ప్రామినెంట్గా ఉండదు, కానీ కాయలు ఉంటాయి, టాన్సిల్స్, ముక్కుతో మాట్లాడిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఈ టోటాలిటీ కనుక ఉంటే అది బెరైటా మూర్తో తగ్గుతుంది ఆ టాన్సిల్స్ కేసు. ఏమండి ఫాలో అవుతున్నారు కదా? అవుతున్నాం సార్. రైట్. నెక్స్ట్ బెరైటా సల్ఫ్. వీళ్ళందరూ చూడండి ఒకట్లాగే ఉంటారు, వీడు కూడా స్లగ్గిష్ చైల్డ్, మడ్డుతనం, యాక్టివ్గా ఉండడు. ఆటలాడుకోండి అంటే క్యాల్కేరియా వాడు, బెరైటా కార్బ్ వాడు బయటికి వెళ్ళరు. క్యాల్కేరియా కార్బ్ గురించి ఇంకా మంచి ఇది ఉంది, వాడు ఒక చిన్న లేస్ ప్యాకెట్, కుర్కురే ప్యాకెట్ తీసుకుని సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ అవి తింటూ ఉంటాడు క్యాల్కేరియా కార్బ్. అంత ఎవర్షన్ ఉంటుంది టు గో అవుట్ అండ్ ప్లే బికాస్ ఆఫ్ ద ఫిజికల్ స్లగ్గిష్నెస్.
బికాస్ ఆఫ్ ద లేజీ చిల్డ్రన్. క్యాల్కేరియా గారు చెప్పుకుంటాను. సో బెరైటా సల్ఫ్ లో ఎప్పుడు కూడా ఏదో ఇక్కడ అడ్డుపడినట్టు అనిపిస్తుంటుంది. క్యాలీ బైక్ లో కూడా ఉంటుంది. క్యాలీ బైక్ నైట్రిక్ యాసిడ్ లో కూడా ఉంటుంది. సో సెన్సేషన్ ఆఫ్ ఫిష్ బోన్ ఇన్ థ్రోట్ అంటారు దాన్ని. అల్యూమినా, నైట్రిక్ యాసిడ్, నాట్రమూరు, ఇవన్నీ కూడా ఒక గ్రూప్ ఆఫ్ డ్రగ్స్. ఏదో చేప ముళ్ళు గుచ్చుకున్నట్టు ఉంటుంది థ్రోట్ లో వాళ్ళకి. ప్రోవర్స్ అలా ఇచ్చారు. చేపలు తిన్న వాళ్ళకే తెలుస్తుంది, మనకు తెలియదు అనుకోండి. బట్ ఐడియా అది అందం. ఏమన్నా అది చెప్పలేదు సార్ మీరు అనకూడదు. చేప ముళ్ళని చెప్పకపోవచ్చు, ఏదో ఒక ఆ ఐడియా ఇస్తారు. అలాగా బెరైటా సల్ఫ్ లో, బేరియం సల్ఫ్యూరికంలో మీకుంటే ఏంటంటే ఏదో లంప్ థ్రోట్ లో ఉన్నట్టు ఉంటుంది వాడికి. గొంతులో ఏదో ముద్ద, ఏదో అడ్డుపడినట్టు ఉంటుంది. ఈ కార్బ్ తప్ప మిగతావన్నీ కూడా క్రానిక్ లోనే ఇండికేట్ అవుతాయండి. ఎక్కడా కూడా ఫేవర్ ఆస్పెక్ట్ లేదు వీటి మెటీరియా మెడికాల్లో. నెక్స్ట్ ఈ బెరైటా సల్ఫ్ లో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టాన్సిల్స్, ఏదో గొంతులో ఎప్పుడు ఏదో లంప్ ఇన్ ది థ్రోట్ అంటాడు. దీంతో పాటు ఈ పక్కన లింఫ్ నోడ్స్ కూడా కొంచెం ఇన్వాల్వ్ అవుతాయి. బెరైటా సల్ఫ్ లో ఒకటి, బ్రోమియం లో ఒకటి, ఫైటోలెక్కాలో కూడా కొంత ఉంటుంది ఈ ఆస్పెక్ట్. చూడండి జాగ్రత్తగా. ఆ ఎఫినిటీ ఉన్న రెమెడీయే అక్కడ ఇండికేట్ అవుతుంది. అందుకని జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. లేదా వాళ్ళు చెప్పకపోతే మనమైనా ఇలా పాల్పేట్ చేసి చూడాలి, మిగతా లింఫ్ నోడ్స్ కూడా ఉన్నాయా అని. లేకపోతే మిగతా గ్లాండ్స్, దీంతో పాటు పెరోటిడ్ గ్లాండ్ ఇన్ఫ్లేమ్ అవుతుంది అంటారు టాన్సిల్స్ తో పాటు. లేదా సబ్మాండిబ్యులర్ గ్లాండ్ ఇక్కడ చిన్న బిళ్ళలా తగులుతుంది అంటారు. ఇలా మిగతా గ్లాండ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి బెరైటా సల్ఫ్ లో. ఇక బెరైటా సల్ఫ్ లో ఉండేటువంటి ఇంకో ఇంపార్టెంట్, వీడికి కూడా చల్లదనం ఇష్టం. సల్ఫ్ కదా ఉన్నది, చూడండి అయోడియం సల్ఫర్ ఉన్నాయనుకోండి, అవి రైట్ సైడ్ పీరియాడిక్ టేబుల్లో రైట్ సైడ్ ఉన్నటువంటి ఎలిమెంట్స్. సో సాల్ట్ ఫార్మేషన్ జరిగినప్పుడు బెరైటాతో, బెరైటాలో సహజంగా ఉన్నటువంటి కోల్డ్ ఎగ్రవేషన్ ఒక తన్నుదంతాయి అవి. అవంటూ స్పియర్ లోకి వచ్చి వాటికి ఉన్నటువంటి కోల్డ్ ఎమిలరేషన్ ఆ రెమెడీ తాలూకు ప్రూవింగ్స్ లో కనబడుతుంది. అఫ్ కోర్స్ మ్యూర్ కూడా కొంత రైట్ సైడ్ రెమెడీ అయినప్పటికీ కూడా దానికి అంత దానికి అంత స్పియర్ లేదు. కానీ సల్ఫ్, అయోడు వచ్చాయంటే వాటి సహజ సిద్ధమైనటువంటి, ఇక్కడే కాదు ఎక్కడైనా సరే సాల్ట్ ఫార్మేషన్ లో ఈ అయోడియము సల్ఫరు చేరితే, ఈవెన్ క్యాలీలో కూడా చూడండి మీరు, క్యాలీ కార్బ్ చిల్లీ పేషెంట్, కానీ క్యాలీ సల్ఫ్ వాడికి కోల్డ్ ఎమిలరేషన్. ఈ సల్ఫరు అయోడియము చేరితే వాటి క్యాటయాన్ కొనేటువంటి మొడాలిటీని ఒక్క తన్నుతంతాయి బయటికి. అవి వాటి మొడాలిటీని మాత్రమే ఆ సాల్ట్ లో ఎన్హాన్స్ చేసుకుంటాయి. చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్ ఇది. ఎక్కడ అయోడియం వచ్చినా, సల్ఫర్ వచ్చినా, ఏ సాల్ట్స్ లో వాటి మొడాలిటీయే ఎక్కువ ప్రాధాన్యంగా కనబడుతుంది. ఆ క్యాటయాన్ తాలూకు మొడాలిటీ ఎగిరిపోతుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ బెరైటా సల్ఫ్ లో ఉన్న మరో లక్షణం ఏంటంటే ఎప్పుడు స్కిన్ ఇచ్చింగ్ గా ఉంటుంది. ఖచ్చితంగా బెరైటా గ్రూప్ గనక అని మీకు తడితే ఏదైనా కేసులో అది టాన్సిలైటిస్ కాకపోయినా సరే, చిత్రంగా పోనీ ఇప్పుడు టాన్సిల్స్ కేసు గురించి చెప్తున్నారు శ్రీకాంత్ గారు అనుకుంటే, టాన్సిల్స్ కాకపోతే ఇంకా ఏ కేసు అయినా సరే
అది బెరైటా అని మీకు ఒక డౌట్ కొడితే వాడి స్కిన్ విషయం తెలుసుకోండి. స్కిన్ గనక ఇచ్చింగ్‌గా ఉండి అస్తమానం దురదలుగా ఉంటాయి. చిన్నప్పటి నుంచి స్కిన్ డిసీజెస్ వస్తాయి. చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మీకు అనిపిస్తే ఆ కేసు బెరైటా సల్ఫ్‌తో తగ్గుతుంది. లేదా బేరియం సల్ఫ్యూరికం. గుర్తుపెట్టుకోండి. అంత ఎఫినిటీ ఉంటది స్కిన్ మీద. సల్ఫర్ ఉండడం వల్ల. సో ఈ టోటాలిటీ అంటే లంప్ ఇన్ ది థ్రోట్, కోల్డ్ ఎయిర్ ఎమిలరేషన్, స్లగ్గిష్ టార్పిడ్ చైల్డ్, టాన్సిలైటిస్ డయాగ్నోసిస్, other glands are swollen along with tonsils, skin itching, and maybe a history of frequent skin diseases. ఈ మొడాలిటీస్ కనుక మీరు టోటాలిటీలో కనుక రిఫ్లెక్ట్ అయితే ఆ కేసు బేరియం సల్ఫ్యూరికంతో తగ్గుతుంది ఆర్ బెరైటా సల్ఫ్తో తగ్గుతుంది. ఓకేనా? ఓకే సార్. రైట్ రైట్ ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ మనం మరింత ముందుకు వెళ్తే ఈ బెరైటా గురు మళ్ళీ ఇది మాత్రం మర్చిపోకండి. ఏంటి ఎక్యూట్ క్రానిక్ అనేవి చూసుకుంటూ ఉండాలి. బెరైటా కార్బ్ బోత్ ఎక్యూట్ అండ్ క్రానిక్ లో పనిచేస్తుంది తప్ప మిగతావన్నీ మాత్రం ఎక్కువగా మనకి క్రానిక్ కండిషన్స్ లోనే ఇండికేట్ అవుతాయి. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ బెరైటా గ్రూప్ లో మీరు ఇంకో ఇంపార్టెంట్ మర్చిపోయింది చెప్పడం. భయం ఎక్కువగా ఉంటుంది బెరైటా కార్బ్ వాళ్ళకి. కార్బే కాదు బెరైటా గ్రూప్ అంతా ఉంటుంది కానీ కార్బ్ లో మరీ ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్నదానికి భయపడిపోతూ ఉంటారు. పగలైనా ఒక్కడే ఆ గదిలోకి వేరే ఎవరో లేని గదిలోకి వెళ్ళలేడు. భయంగా ఉంటుంది వాడు. అదురుపాట్లు ఉంటాయి. ఎక్కువ ఉలిక్కి పడుతూ ఉంటాడు. ఓపియం వాళ్ళలాగా వీడు కూడా. స్టార్ట్లింగ్ ఉంటుంది. బొరాక్స్ లో కూడా ఉంటుంది చిత్రంగా. కానీ బొరాక్స్ లో ఐడియా ఏంటంటే ఎందుకు సడన్నెస్ వాడికి స్టార్ట్లింగ్ ఇస్తుంది. ఏదైనా సడన్ గా ఉందనుకో వాడు ఉలిక్కి పడతాడు. బొరాక్స్ లో. బెరైటా కార్బ్ లో సడన్నెస్ కాదు, కొత్తదనం వాడికి ఉలిక్కిపాటుని ఇస్తుంది. తెలియంది కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారు వాడు ఉలిక్కి పడతాడు. లేదా కొత్త ఎన్విరాన్మెంట్ లోకి వెళ్ళారు వాడు ఉలిక్కి పడతాడు. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ సడన్నెస్ స్టార్ట్లింగ్ ఇస్తే అది మోర్ ఆఫ్ బొరాక్స్. కొత్తది, తెలియంది, ఎప్పుడు చూడండి, ఎప్పుడు వినంది, న్యూ, అప్పుడు ఉలిక్కిపాటు వస్తే అది మోర్ ఆఫ్ బెరైటా కార్బ్ తాలూకు స్టార్టింగ్. రైట్. నెక్స్ట్ మొన్న బ్రోమియం చెప్పుకున్నట్టున్నాం. డల్కమెరా బ్రోమియం అయిపోయా? నోట్స్ రాసుకుంటున్నారా? ఎఫ్ఆర్ సల్ఫ్, రాసుకోలేదా ఎవరును? ఓకే. నెక్స్ట్ డల్కమెరా మరి చెప్పాను లేదో గుర్తు. డల్కమెరాలో కూడా మనకి ఈ టాన్సిలైటిస్ ఉంటాయి ఎక్యూట్ లో. వీళ్ళకి బాగా గొంతు బొంగురిపోతుంది. చల్ల గాలిలో తిరిగి వస్తాడు. ఏమంటే తుఫాన్ అన్నారు, ఓ 3-4 రోజులు వర్షాలు పడతాయన్నారు. సడన్ గా వాతావరణం చల్లబడిపోయింది. చల్లదనంలో పిల్ల ఏడుస్తుందని తల్లి బయటకు తీసుకెళ్లి అలా తిప్పొచ్చింది బండి మీద అనుకుందాం. ఇంటికి వచ్చేసరికి టాన్సిల్స్ వాచాయి, జ్వరం వచ్చింది.
ఎంత ఉంది? 99.4 ఉంది. ఏడుస్తోందండి పాప. ఏమైంది? ఏం లేదు, చలిగాల్లో తిరిగొచ్చాం. టెంపరేచర్ వేరియేషన్ నిన్నటిదాకా 40 డిగ్రీలు. ఈవేళ 30, 28 సడన్ ఫాల్. ఇంటికొచ్చేసరికి గొంతు బొంగురుపోయింది. మాట సరిగ్గా రావట్లేదు. చూస్తే లైటేసి చూస్తే టాన్సిల్స్ వాచాయి. కఫం వస్తోంది. శ్లేష్మం పట్టేసింది. సో, అలాంటి కేసుల్లో గుర్తుంచుకోవాల్సిన రెమెడీ డల్కమేరా. డల్కమేరా 30 వేయొచ్చు. పెద్ద టెంపరేచర్ ఉండదు. 99 ఉంటుంది. కఫం పట్టేస్తుంది. గొంతు బొంగురుపోతుంది. ఏమిటయ్యా చల్లదనానికి ఎక్స్‌పోజ్ అయ్యారు. సో, డల్కమేరా ఒకటి, బాసిల్లినమ్ ఒకటి. ఈ కేసుల్లో చాలా అద్భుతంగా పనిచేసేటువంటి రెమెడీస్. బాసిల్లమ్ చాలా ఇంపార్టెంట్ రెమెడీ. దాని గురించి మనం వేరే చెప్పుకుంటాం. నెక్స్ట్ బ్యాప్టీషియా. సరే, మీ అందరికీ తెలిసిందే బ్యాప్టీషియా. టెక్స్ట్‌లో ఏమిచ్చారంటే పెయిన్‌లెస్‌నెస్ ఆఫ్ థ్రోట్ అని ఉంటుంది. చాలా సింప్టమ్స్‌లో, చాలా మెటీరియా మెడికాస్‌లో. అందుకని పాపం పిల్లలు చాలా మంది హోమియోపతి పిల్లలు ఈ గొంతు నొప్పి ఉండదు కాబోలు టాన్సిల్స్ కేసుల్లో బ్యాప్టీషియాలో అనుకుంటారు. కానీ అది గొంతు నొప్పి ఉండకపోవడం కాదు. గొంతు నొప్పి ఫీల్ అవ్వడం వాడు. ఎందుకంటే బ్యాప్టీషియా చైల్డ్‌కి అసలు ఏ జ్వరం వచ్చినా వాడికి మగతలోకి వెళ్ళిపోతాడు. స్టోపర్ ఉంటుంది. కళ్యాణ్ లే లే లే. ఆ! చెప్పమ్మా. లే. హ్మ్. ఏమైనా తింటావా? హ్మ్. తాగుతావా? హ్మ్. లేరా? హ్మ్. అలా ఉంటుంది. కదిపితే కొంచెం ఓపియం వాడిని మీరు కదపండి. మీరు ఏం గిల్లండి, గిచ్చండి వాడు అలాగే పడుకుంటాడు. డీప్ స్లీప్. బ్యాప్టీషియాలో, హయోసామస్‌లో వాటిల్లో లేస్తారు. అడిగితే సమాధానం చెప్తారు. కానీ మళ్ళీ నిద్రపోతారు. సో, టాన్సిల్స్ ఇన్‌ఫ్లేమ్ అయిపోయి, హై టెంపరేచర్ వచ్చి, మగతలోకెళ్ళిపోయిన కేసులు మనకి బ్యాప్టీషియా ఇండికేట్ అవుతుంది. అందుకని ఆ మగత వల్ల వాళ్ళు సింప్టమ్ చెప్పలేరు. అది పెయిన్‌లెస్‌నెస్ కాదు. పెయిన్ ఉంటుంది వాడికి పాపం. పెయిన్ చెప్పలేడు వాడు స్టోపర్ వల్ల. సో, టెక్స్ట్‌లో ఇచ్చేది కరెక్ట్‌గా ఇంటర్ఫియర్ చేసుకోవాలి మీరు. లేపోతే తప్పుదోవ పట్టేస్తాం. ఏవండీ పల్స్‌ఫోర్డ్‌లో అలా ఇచ్చాడు. క్లార్క్‌లో కూడా పెయిన్‌లెస్‌నెస్ థ్రోట్ అన్నాడు. మీరు అలా చెప్తారేటి అనకూడదు. పెయిన్‌లెస్‌నెస్ ఉండదు. పెయిన్ ఉంటుంది వాడికి. కానీ పెయిన్ చెప్పలేడు. ఎందుకంటే మగతగా ఉంటాడు కదా! అందుకని పెయిన్ చెప్పలేడు వాడు. హై టెంపరేచర్ 103, 104. నిన్న పొద్దున్న మజా తాగాడు బయటికెళ్ళి పిల్లోడు. ఏంటండి మీరు? ఏం డాక్టరండి? పిల్లలన్న తర్వాత తాగరా? అని కోప్పడుతూ ఉంటారు కొంతమంది తల్లులు మా మీద. అంటే అసలు మెడికల్ పెర్స్పెక్టివే ఎలా తయారైందంటే, నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. నాకు జబ్బులొస్తాయి. నువ్వు ఫీజు ఇచ్చుకుంటున్నావు కాబట్టి తగ్గించు. అది పేషెంట్ సైకాలజీ కింద తయారైంది. కానీ హానిమన్ ఇది క్లియర్‌గా వార్న్ చేశాడు. కెంట్ కూడా చెప్తాడు కెలాడియం అనే డ్రగ్‌లో. యూ కెన్ క్యూర్ ఓన్లీ దోస్ పీపుల్ హూ ఆర్ విల్లింగ్ అండ్ హెల్ప్‌ఫుల్ టు యూ ఫర్ క్యూర్. నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. నేను రోజు పార్టీకెళ్తాను, మందు కొడతాను. నాకు నువ్విచ్చే మందు పని చేయాలంటే పని చేయదు. దానికి కొన్ని గైడ్‌లైన్స్ ఉన్నాయి. సో, మన సోషల్ సినారియోలో ఉంటే ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే, ఫ్యామిలీస్ చిన్నవి అయిపోవడం. న్యూక్లియర్ ఫ్యామిలీస్ కూడా ఒక కారణం కావచ్చు. పిల్లలకి ఏదడిగితే అది కొనిపెడతారు.
కొని పెట్టడం వల్ల జ్వరం వస్తాయి. జ్వరాలు, జబ్బులు వస్తాయి. వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే, ఈ మందేసేసి మళ్ళీ ఆ కూల్ డ్రింకో, ఐస్ క్రీమో పట్టిచ్చేయాలనేది కాన్సెప్ట్. అలా వారన చేయని డాక్టర్ వాళ్ళకి నచ్చుతాడు చిత్రంగా. కాదమ్మా మీరలా చేయకూడదని చెప్పామనుకోండి మనం శత్రువయిపోతాం. ఉన్న ప్రాబ్లమ్ అది. సో, బ్యాప్టిషియాలో మనకున్న సమస్య ఏంటంటే, వీళ్ళు ఖచ్చితంగా ఇలాంటిదేదో ఒక అపత్యం చేసుంటారు. బాగా వర్షం పడుతోంది. వర్షం పడుతున్నప్పుడు మిరపకాయ బజ్జీలు తినాలి చాలా హ్యాపీగా ఉంటది అనుకుంటాడు. సరే తింటాడు. పోన్లే తింటే తిన్నాడు. వాడి పిల్లలకి పెడతా ఉంటారు. వాడేమో పిల్లవాడు ఇంక ఇదే కొడుకా ఆ వర్షం అంతా తడిసిపోతాడు వాడు బయటికెళ్ళి. ఇంటికొచ్చేసరికి జ్వరం వచ్చేస్తుంది. హై టెంపరేచర్. టాన్సిల్స్ వాచిపోయాయి. చూస్తే 103 ఉంది. పేషెంట్ మగతలోకెళ్ళిపోయాడు. మళ్ళీ రాత్రి పూట అన్నం మామూలే. మళ్ళీ రేపు పొద్దున పెసరట్టు మామూలే. టెంపరేచర్ 105కెళ్ళిపోతుంది. ఎందుకంటే మదర్ ఐడియా ఏంటి? వీడు తింటే వాడికి నీరసం తగ్గుతుంది అనుకుంటుంది. అందుకని తను గొప్ప అనుకునే ఫుడ్ అంతా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక ఎగ్ పెట్టండి అంటుంది. లేతే ఏది ఈ ఫీవర్‌లో. అమ్మ ఫీవర్‌లో ఎగ్ పెట్టడం ఏంటంటే భలేవారు ఎగ్ ఎంత బలం అనుకుంటున్నారు చూడండి గూగుల్‌లో. దాని గురించి ఎంత ఇచ్చారో న్యూట్రిషన్ వాల్యూస్ అంట. కరెక్టే. కానీ నువ్వు ఈ కండిషన్‌లో పెట్టకూడదు. సో, అలాంటివి గనక మనం చెప్పకపోతే అరిచి గీ పెట్టినా సరే బ్యాప్టిషియా 1 కాదు 10 ఏసినా తగ్గదు. నిన్న కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడి చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాను సార్. అద్భుతంగా వచ్చింది. పొద్దున్నే పాప అదేసుకొని తింది. అంది ఒక పేషెంట్ నాతో. ఏది ఫీవర్‌లో. టాన్సిల్స్ వచ్చి ఫీవరొస్తే పొద్దున్నే ఇడ్లీలేసారు పాపం ఏదో మంచివాళ్ళే. కానీ పచ్చడి నిన్న పొద్దున్న చేసిన పచ్చడి ఫ్రిడ్జ్‌లో పెట్టి తాజాగా బయటికి తీసి ఆ కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడేసి పెట్టారు. తగ్గిన జ్వరం కాస్త మళ్ళీ పెరిగిపోయింది. కానీ తప్పెవరిది? డాక్టర్‌ది. డాక్టర్ మంచి మందివ్వలేదు. సో, చాలా ఫన్నీగా ఉంటాయిలెండి ఇన్సిడెంట్స్. ఓ కేస్‌లో అలాగే జరిగింది. నేనేమో అప్పుడు స్వర గురుకుల్‌కెళ్ళాను. నేనెళ్ళేసరికి ఆ పాపకి టాన్సిలైటిస్ వచ్చింది. సో, ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ హిస్టరీ ఆఫ్ మదర్ తీసుకొని అంటే చిన్నప్పటి నుంచి 1 ½ ఇయర్ నుంచి ఆ అమ్మాయికి టాన్సిల్స్, ఎడినాయిడ్స్ ఉన్నాయి. సో, ఎందుకైనా మంచిదని మదర్ ప్రెగ్నెన్సీ హిస్టరీ తీసుకొని మెగ్నీషియం కార్బ్ ఇచ్చాను. ఇస్తే 3 మంత్స్ పాటు టాన్సిల్స్ లేవు, ఫీవర్స్ లేవు, కోల్డ్స్ లేవు, కాఫ్స్ లేవు, ఏం లేవు. చాలా బావుంది. చాలా బావుంది కదా! అని మదరు, అమ్మమ్మ అందరూ కలిసి ఐస్ క్రీమ్ పెట్టారు ఆ పిల్లకి. అప్పుడు నేనేమో గురుకుల్‌లో ఉన్నాను. పిల్లకేమో హై టెంపరేచర్ వచ్చేసింది. సో, అప్పటికి మనం ఫోన్ ఎత్తి చేయడం జరిగేది. అన్ని సార్లు ఎత్తలేం కాబట్టి క్లాస్‌లో ఉన్నప్పుడు వాళ్ళకి కోపం వచ్చి వాళ్ళు ఎలోపతికి తీసుకెళ్ళిపోయారు. తర్వాత జాగ్రత్తగా ఆలోచిస్తే మనం మిస్టేక్ ఎక్కడ చేసాం? ఎందుకు అది వెంటనే ఇదవ్వలేదంటే వాళ్ళేం చెప్పారు? హై టెంపరేచరు, జలుబుగా ఉంది, దగ్గుగా ఉంది, టాన్సిల్స్ వాచాయి, పెయినొస్తున్నాయి, 3 నెలల నుంచి లేనిది మళ్ళీ వచ్చింది అని చెప్పి పాప యాక్టివ్‌గానే ఉందని జెప్పారు. మనకేమో తెలీదు కదా ఫోన్‌లో. తీరా చూస్తే పాప యాక్టివ్‌గా లేదు. పాప పడుకునుంటోంది. వీళ్ళ దృష్టిలో యాక్టివ్ అంటే ఏంటి? అడిగిన సమాధానాలు చెప్పటం, అప్పుడప్పుడు లేవటం. అది కూడా యాక్టివిటీ కిందే లెక్క. కానీ నిజానికి యాక్టివ్‌గా ఉందా? లేదు. మగతగా ఉంది. కానీ ఆ విషయం ఫోన్‌లో కన్వే చేయలేదు. నేను అది చూసుకోకుండా బెల్లడోనా అది ఇచ్చాను. తగ్గలేదు పాపం. చివరికి అలోపతికి తీసుకెళ్ళిపోయాను. సో, ఒక్కొక్కసారి అలా ఉంటుంది. కానీ బ్యాప్టిషియాలో చాలా మగతుంటుంది. బిసార్టెడ్ అపియరెన్స్ అంటాడు కెంట్ పాపం.
పెయిన్లెస్నెస్ ఆఫ్ థ్రోట్, పెయిన్లెస్నెస్ కాదు, అది పెయిన్ ఎక్స్ప్రెస్ చేసే అంతటి కాన్షియస్ ఉండదు. కాన్షియస్నెస్ వాల్యూస్ తగ్గిపోవటం వల్ల పెయిన్ ఎక్స్ప్రెస్ చేయలేరు. కాబట్టి టెక్స్ట్ లో దాన్ని పెయిన్లెస్నెస్ ఆఫ్ థ్రోట్ అని రాశారు. గైడింగ్ సిమ్టమ్స్ లో కూడా అలాగే ఉంటుంది, హియరింగ్ గైడింగ్ సిమ్టమ్స్. నెక్స్ట్ రెమెడీ క్యాలిబైక్రోమికం. ఇది కూడా క్రానిక్ కండిషన్స్ లోనే ఎక్కువగా ఇండికేట్ అవుతుందండి. రేర్ గా ఎక్యూట్ లో ఇండికేట్ అవుతుంది, లేదా సబ్ ఎక్యూట్ లో మోర్ ఎక్కువగా. ఏదైనా ఒక రెమెడీ కాస్త పనిచేసి ఆ తర్వాత దాని తాలూకు యాక్షన్ సరిగ్గా జరగకపోతే క్యాలిబైక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఎలాగండి క్యాలిబైక్ ని పట్టుకోవటం? మీకు క్యాలిబైక్ పట్టుకోవడానికి మంచి లక్షణాలు కొన్ని చెప్తాను. ఏంటంటే క్యాలిబైక్ లో ఎప్పుడు ఏదో వెంట్రుక అంగుట్లో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అంటాడు. ఏంటండి ఏంటి అలా అంటున్నారంట? ఏదో వెంట్రుక అడ్డుపడినట్టు ఉందండి అంటాడు. బాగా కొంచెం తెలివైన పేషెంట్ అయితే వాడు ఖచ్చితంగా ఏదో వెంట్రుక లాంటి పదార్థం ఉందండి బాబు అక్కడ అంటాడు. టిపికల్ క్యాలిబైక్ సిమ్టమ్ అది. ఏం చెప్తారు? సెన్సేషన్ యాజ్ ఇఫ్ సమ్ హెయిర్ ఈజ్ ప్రెసెంట్ ఆన్ ద పోస్టీరియర్ ఫాసెస్ అంటాడు టెక్స్ట్ లో. ఏదో వెంట్రుక లాంటి పదార్థం అక్కడ వేలాడుతున్నట్టుగా అనిపిస్తుంటుంది ఆ గొంతు. ఎల్లో మ్యూకస్ ఆఫ్ ద థ్రోట్, గొంతులో శ్లేష్మం ఏర్పడుతుంది. ఆ శ్లేష్మం పసుపు ముద్దల్లా పడుతూ ఉంటుంది. ఆ థిక్ ఎల్లో కెటార్ మీకు ఎలాగో తెలుసు. ముక్కులోంచి కూడా తీసుకుంటే ఇలాగా సన్నగా రిబ్బన్లా పడుతూ ఉంటుంది. ఎల్లో మ్యూకస్, చీవిడి అంటారు మనం. గొంతులోంచైనా ముక్కులోంచైనా చిక్కటి చీవిడి డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. పోస్టీరియర్ ఫాసెస్ మీద ఏదో వెంట్రుక లాంటి పదార్థం, గొంతులో ఏమో లంప్, ఇందాక చెప్పుకున్నాం కదా, ఏదో గొంతులో ప్లగ్ లంప్ సెన్సేషన్. నెక్స్ట్ క్యాలిబైక్ లో ఇంకో ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటంటే వీళ్ళకి ఈ ఈ చల్లదనం, జలుబు, దగ్గు స్టార్ట్ అయ్యి మెర్క్లో కూడా ఉంటుంది, చెప్పుకుంటాం మెర్క్సాలు వచ్చినప్పుడు. అవి స్టార్ట్ అయినప్పుడు అవి గొంతు వరకు ఉంటే పర్లేదు, ఇయర్కి వెళ్ళింది అనుకోండి, రైట్ ఇయర్ కానీ లెఫ్ట్ ఇయర్ కానీ ఇన్వాల్వ్ అయింది అనుకోండి ఈ కెటరల్ ఇన్ఫెక్షన్ వల్ల, అప్పుడు ఏమవుతుందంటే క్యాలిబైక్ లో గుటకేస్తుంటే చెవిలో నొప్పి వస్తుంది. వచ్చి వాడు గుటక గనక మింగాడు అనుకోండి, అప్పుడు చెవి నొప్పి తగ్గుతుంది. గుటక వేద్దాం అనుకున్నప్పుడేమో చెవి నొప్పి, వేద్దాం అనుకున్నప్పుడు చెవి నొప్పి వస్తుంది. ఒక వారం రోజుల నుంచి జలుబు చేసిందండి, పాప ఏడుస్తోంది అని ఒక ఆవిడ తీసుకొచ్చింది నా దగ్గరికి. ఎడమ చెవి రాత్రంతా ఏడుస్తూనే ఉంది, చెవి నొప్పని, పడుకోలేదు. ఏంటమ్మా అంటే అని గుటకలేస్తుంది ఆ పిల్ల. ఎందుకు అలా గుటకలేస్తున్నావు? ఏంటి కారణం అని అడిగాను ఆ పాపని నేను. అంటే అలా అంటుంటే చెవి నొప్పి తగ్గుతోందండి అని చెప్పింది. గుటక వేద్దాం అనుకునే టైంకి చెవి నొప్పి పెరుగుతుంది, గుటక వేస్తే చెవి నొప్పి తగ్గుతుంది. థ్రోట్ ఇష్యూ కాదు, ఇయర్ ఇష్యూ. థ్రోట్ ఇష్యూస్ ఇయర్ లోకి వెళ్తున్నాయంటే మనకి పల్స్టిల్లా ఒకటి, క్యాలిబైక్రోమికం ఒకటి, మెర్క్ డల్సెస్ ఒకటి, క్యాలి సల్ఫ్యూరికం ఒకటి, క్యాల్కేరియా సల్ఫ్ ఒకటి,
ట్యూబర్క్యులినం ఒకటి. వీళ్ళంతా ఒక గ్రూప్ టీమ్. గొంతులో ఏర్పడ్డ ఇన్ఫెక్షన్, జలుబు గాని, దగ్గు గాని ఏవైనా సరే గొంతులో ఉండకుండా అవి గనక ఇయర్‌లో కూడా ఎక్స్‌టెండ్ అవుతున్నాయి అంటే, మనం గుర్తుపెట్టుకునేటువంటి గ్రూప్ ఆఫ్ రెమెడీస్ అవి. అలాంటి గ్రూప్ ఆఫ్ రెమెడీస్‌లో క్యాలీ బైక్ ఎప్పుడు పడుతుందంటే, గుటక వేద్దాం అనుకునే టైంకేమో పెయిన్ కొంచెం పెరిగినట్టు అనిపిస్తుంది. అంటే నిజానికి గుటకతో సంబంధం కాదు. కానీ గుటక వేస్తారు. వేయడం వల్ల మనకు చెప్పే మొడాలిటీ అలా ఉంటుంది. కానీ నిజానికి గుటకతో పెయిన్ ఎక్కువ అవ్వదు వాళ్ళకి. వాడికి మామూలుగా పెయిన్ వస్తూ ఉంటుంది. కానీ గుటక వేస్తే, మింగితే, ఏదైనా మంచినీళ్ళు తాగితే, లేదా ఎంప్టీ గుటకలేస్తే, అన్నం తింటే ఈ చెవి నొప్పి తగ్గుతుంది. సరే అన్నం తింటే, మంచినీళ్ళు తాగితే ఓకే. కానీ ఉత్తి గుటక వేసినా కూడా వీడికి ఇంప్రూవ్‌మెంట్ వస్తుంది. అది చిత్రం. సో, ఇయర్ సింప్టమ్స్ ఎమిలరేటెడ్ బై స్వాలోయింగ్ ఉంటే, అది క్యాలిబైక్రోమికం కేస్ అని గుర్తుపెట్టుకోండి. సరే ఈ యెల్లో ఫాసెస్, ఇన్‌ఫ్లమేషన్ ఆఫ్ టాన్సిల్స్, మ్యూకస్ యెల్లోయిష్ డిశ్చార్జ్, కోల్డ్, సెన్సేషన్ ఆఫ్ హెయిర్ ఆన్ ది థ్రోట్ ఆర్ ఇన్ ది పోస్టీరియర్ ఫారింగ్స్, ఇవన్నీ గనక మీకు తోడుగా అనిపిస్తే డెఫినెట్‌గా ఆ కేసు క్యాలిబైక్రోమికంతో తగ్గుతుంది. క్యాలిబైకు, ఫైటోలెక్క ఇవన్నీ ఒక టీమ్. మెర్క్‌డల్సెస్, క్యాలిసల్ఫ్, ట్యూబర్క్యులినమ్, పల్స్టిల్లా, చెవి సింప్టమ్స్‌తో పాటు ఇయర్ సింప్టమ్స్ కూడా ఉంటాయి వీటికి. ఓకే. సో, ఇవాళ కొంచెం తొందరగా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. వేరే పని వల్ల. సో, మనం ఇక్కడితో స్టాప్ చేసి